Hearty welcome to the #1 student show. #1 స్టూడెంట్ షో అన్నాం. ఆ స్టూడెంట్ షో ఎక్కడికి వచ్చింది? తగ్గేదలే అనుకుంటూ నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్. మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పట్లు. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే. ఈ షో స్టార్ట్ చేయకముందు మేము కొన్ని ప్రిపేర్ అయ్యొచ్చు, అవి చెప్దాం అనుకుంటున్నాం. అవునా, చెప్పండి. రవి వేస్ట్. రవి వేస్టా? రవి వేస్ట్ అని అంత పాజ్ ఎందుకు ఇచ్చినావమ్మా? వేస్ట్ గోస్ట్. వేస్ట్ గోస్ట్ ఇక్కడ మేమే బెస్ట్. కోడి పెడుతుంది గుడ్డు, పడుకునేది బెడ్, ఇక్కడ మేమే వెరీ గుడ్. రవి, నువ్వో రకం నేనో రకం, ఈ రోజు వాళ్ళకి చూపిస్తాం నరకం. అది వార్నింగ్ ఇచ్చినట్టు లేదు, పేరెంటానికి పిలిచినట్టు ఉంది ఆవిడ. కాళ్ళకు వేస్తారు చెప్పులు, ఈ రోజు వాళ్ళకి చూపిస్తా. కాళ్ళకు వేస్తారు చెప్పులు, ఇలా మాట్లాడితే కట్ చేస్తాం వాళ్ళ కొప్పులు. అన్ని విగ్గులే, కొప్పులేడు. ఇంటి తాళం బండి తాళం, ఈ రోజు మేమే విజేతలు. విజేతలు అంట. మీరేం చెక్కబంది దేనికి వచ్చారా? వంటింట్లో ఉంటాయి జార్లు, ఈ రోజు వాళ్ళే లూజర్లు. అవునా అవునా. ఫైర్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, మేడం అంతే. గంట కొట్టాలి, తిరిగి వచ్చి నా చెయ్యి కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ నా గంట కరెక్ట్ గా ఆ కింద గంటను కొట్టాలి, పైన డోమ్ ని కాదు, కింద గంటని కొట్టి వచ్చి నాకు హైఫై కొట్టాలి. అప్పుడే వాళ్ళని ప్రశ్న అడుగుతా. ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తున్నారు. 3, 2, 1 గో. ఫస్ట్ మీరే వచ్చారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. ఆ ప్రశ్న ఆడియో రూపంలో వస్తుంది. ఆడియో జాగ్రత్త వినండి. ఆడియో ప్లీజ్. బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు. బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు, లారీ ఎక్కొస్తావు. ఏదైనా ఎక్కేసిరా. రాముడై వస్తాను, భీముడై వస్తాను, కాముడై వస్తాను, కృష్ణుడై వస్తాను, ఏ వేషంలో వచ్చినా. ఓకే, విన్నారు కదా ఆడియో. మంచి పాట, సూపర్ హిట్ పాట. ఇందులో హీరో ఏ రూపంలో వస్తా అన్నాడు హీరోయిన్ తోని? రాముడు, భీముడు, కృష్ణుడు, అర్జునుడు, శత్రుఘ్నుడు, కాముడు. ఎన్ని? 4? రాముడు, భీముడు, కాముడు, కృష్ణుడు. 4? ఓకే, మీ ఆన్సర్ ఏంటి? కాముడు కృష్ణుడు. సేమ్ ఆన్సరా? రాముడు, భీముడు, కృష్ణుడు, కాముడు, అంతేనా? ప్లే ది సాంగ్. రాముడై వస్తాను, భీముడై వస్తాను, కాముడై వస్తాను, కృష్ణుడై వస్తాను, ఏ వేషంలో వచ్చినా. రైట్ ఆన్సర్. ఓ వయ్యారి ఓ వయ్యారి నా దిలంత నువ్వే వయ్యారి. ఓ వయ్యారి ఓ వయ్యారి నా దిలంత నువ్వే వయ్యారి. వెరీ బ్యూటిఫుల్ ఆకే దేఖ్ కే నా గుండె జారిపోయిందే. 1 పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ పాయింట్ కూడా వాళ్ళకి ఇచ్చేసారంటే మనం ముగ్గురు కాలేలో తిరుగుకుంటూ పాపుల మోమేమో. రెండో పాయింట్ ఖచ్చితంగా రావాలి. గంట కొట్టి నా చేయగొట్టాలి. 3, 2, 1 గో. ఫస్ట్ మీరే వచ్చారు. వెరీ గుడ్. సో ఆడియో వినండి. సన్నజాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. శనివారమే ఈ ఆదివారం కుచ్చి ఆరు
మహేసా నే ముస్తాబై ఇట్టా వచ్చేసా మహేసా. ఏ సినిమా ఇది? సర్కారి వారి పాట. సర్కారు వారి పాట. హీరో మహేష్ బాబు. వెరీ గుడ్. హీరోయిన్ కృతిస్. కీర్తి సురేష్. విన్నారు కదా ఆడియో జాగ్రత్తగా. ఈ పాటలో మమం అని ఎన్ని మమ్మలు ఉన్నాయి? 7. మమం అంతేనా? 9. 9. ఓకే, మీ మమ్మలు 7. వదిలేరా, ఈ మమ్మల్ని కూడా వదిలేయి. గురువారం రోజు ఏం తెస్తానంటే హీరో అని చెప్పండి. గుత్తిపూలు. గుత్తిపూలా? ఓకే, గురువారం గుత్తిపూలు తెస్తాడంట. బంతిపూలు. బంతిపూలు తెస్తాడు గురువారం. పాట. సన్నజాజి మూర తెస్తా సోమవారం, మల్లె పూల మూర తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూర తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూర తెస్తా గురువారం. గుత్తి పూల మూర తెస్తా. ఓకే, ఇటు 1 పాయింట్, అటు 1 పాయింట్. ఇది లాస్ట్ పాయింట్. ఇది వచ్చిన వాళ్ళు రౌండ్ విన్నర్. ఆల్ ది బెస్ట్. 3, 2, 1 గో. ఫస్ట్ వచ్చింది మీరు. ఆడియో ప్లీజ్. మనకున్న అక్షరాలు 56 అంతేగా, మనలోని లక్షణాలు 190 అంటాగా. తెలుగంటే యమకారం, తెలుగంటే మమకారం, తెలుగంటే సంస్కారం, తెలుగంటే కొంచెం ఎటకారం, తెలుగంటే పట్టింపు, తెలుగంటే తెగింపు, తెలుగంటే నేలాలింపు, చల్లని తల్లి నోటి పిలుపు. ఓకే, ఈ పాటలో తెలుగంటే ఏం కారం? మమకారం, ఎటకారం. అవి ఎన్ని? 4. ఏవేవి? మమకారం, ఎటకారం, సంస్కారం, ఉప్పు కారం. ఎన్నిరా? 4. మళ్ళీ 3 చెప్తున్నారు. ఓకే, టైం అప్. 3. తెలుగు అంటే 3. తెలుగు అంటే ఏవేవి? మమకారం, తెలుగంటే. సంస్కారం. మీరు 4 అని చెప్తున్నారు కానీ 3 చెప్పారు. 4 రైట్ ఆన్సర్ అయితే మీకు పాయింట్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు మబ్బుగా ఉన్నారు కాబట్టి. ఏరా పాట. మనలోని లక్షణాలు 190 అంటాగా. తెలుగంటే యమకారం, తెలుగంటే మమకారం, తెలుగంటే సంస్కారం, తెలుగంటే కొంచెం ఎటకారం. రైట్ ఆన్సర్. NEC తరపు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. తగ్గదలే స్టార్ట్ అయింది అండ్ రవి గారి ట్యూషన్ టైం కూడా స్టార్ట్ అయింది. సార్ వస్తే మీ ముగ్గురికి మీ 6గురికి రెస్పెక్ట్ లేదు. నిల్చొని గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ మొఖాన్న పడేయాలి. గుడ్ ఈవినింగ్ సార్ అనండి. నీకేమైంది? స్కూల్ కి ఎందుకు వెళ్ళేది? అయినా కాలేజ్కి ఎందుకు వచ్చినావు డైరెక్ట్ గా? కూర్చోండి. సిట్ డౌన్. సో నిన్న క్లాస్ ఎంతటి వరకు చెప్పుకున్నాం? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాం. సరే, మొన్న ఎవరి గురించి తెలుసుకున్నాం? హిస్టరీలో అక్బర్ గురించి తెలుసుకున్నాం. అక్బర్ గురించి ఏం తెలుసుకున్నాం చెప్పు నిల్చొని. అక్బర్ ఎవరో కూడా తెలియదమ్మా. నా ఈ క్లాస్ లో బెస్ట్ స్టూడెంట్ చెప్తుంది. నిల్చో. ఆరెంజ్ డ్రెస్. మనం మొన్న మహాత్మా గాంధీ గారి గురించి తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? ఏం తెలుసుకున్నాం ఆయన గురించి? ఆయన మన గ్రాండ్ ఫాదర్. చేజాపు. మహాత్మా గాంధీ గారు ఇస్ ది ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. చెప్పు. మహాత్మా గాంధీ గారు ఈజ్ అవర్ నేషనల్ ఫాదర్. నేషనల్ ఫాదర్. ఫాదర్ ఆఫ్ ది నేషన్ రా, నేషనల్ ఫాదర్ కాదరా. మహాత్మా గాంధీ గారు ఇస్ ఆర్ ఫాదర్ ఆఫ్ ది నేషన్. మహాత్మా గాంధీ గారు ఈజ్ ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. మన నేషన్ పేరేంటి? ఏంట్రా ఇలా తయారైన? మీరు చెప్పిన పాఠాలని పట్టే మాస్టారు. నేను చెప్పిన ఇవన్నీ. కూసో. నువ్వు నిల్చోమ్మా.
వాట్ ఈస్ అవర్ నేషనల్ స్పోర్ట్? ఇది మొన్న క్లాస్ లో నేర్చుకున్నాం. మన ఇండియా స్పోర్ట్, నేషనల్ స్పోర్ట్ ఏంటి? నిన్నదే గుర్తులేదు మళ్ళీ. ఇదే ఏంటి మన నేషనల్ గేమ్ ఏంటి? నేషనల్ స్పోర్ట్ ఏంటి? హాకీ. హాకీ. ఎవర్రా చెప్పింది నీకు? మన నేషనల్ స్పోర్ట్ హాకీ. హాకీ. మన స్టేట్ స్పోర్ట్ ఏంటి చెప్పు? ప్లే కార్డ్స్. ప్లే కార్డ్స్. ప్లే కార్డ్. మీకు ఇట్లా కాదురా, కూర్చోండి. మీకు పనిష్మెంట్ ఎప్పుడు ఇస్తా అంటే ఎగ్జామ్ పెట్టిన తర్వాత పనిష్మెంట్ ఇస్తా. ఆరుగురు డమ్మీ స్టూడెంట్స్ దొరికారు నాకు. ఇప్పుడు రాస్తారు అదే ఎగ్జామ్. 1 2 3 4 5 6 అని 6 ఆన్సర్ కావాలి. అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ రాయండి, కాపీ కొట్టకండి. ఫస్ట్ క్వశ్చన్, రంగస్థలం సినిమాలో జగపతి బాబు గారి పాత్ర పేరు ఏమిటి? సూర్యుడి కాంతి భూమిని చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది? భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు రాజ్యాన్ని పాలించింది యారు? క్రికెట్ లో మొత్తం ఎన్ని వికెట్లు ఉంటాయి? నల్లగా పుట్టి ఎర్రగా పెరిగి తెల్లగా అవుతుంది ఏంటి? అటు తిప్పండి ఆన్సర్లు అటు. జగపతి బాబు గారి పేరేంటి రంగస్థలం సినిమాలో? భూపతి రావు. ఫణీంద్ర ఏంటది? ఎవరు రాసింది? స్టాండప్. పనిద్ర. పనిద్ర భూపులే. ఎవర్రా? ఏ స్కూల్ రా? మీరు నేర్పించింది. నేను నేర్పించిందా? నీకు తెలుగు వస్తూ రాదో ఒక్కసారి కిష్కింద కాండ అని రాయి. కిష్కింద కాండ. కిష కింద కండ. నా ట్రైనింగేనా? నీ సొంత ట్రైనింగ్ ఏం లేదు కదా? చిన్నప్పుడు ఇంట్లో చదువుకోలేదు కదా? కిష కింద కాండానా? మీకు రాదని అర్థం. మీ స్టూడెంట్ సార్ మేము. దొడవలుగుతుంది. ఈలోరనా? భూపతి రావు. భూపతి రావు కాదు, ఫణీంద్ర భూపతి. ఫణీంద్ర భూపతి ఇస్ ది రైట్ ఆన్సర్. కానీ రాసింది ఫణీంద్ర భూపులే. రాంగ్ ఆన్సర్. ఇద్దరు రాంగ్. సెకండ్, సూర్యుడి కిరణాలు మన భూమికి టచ్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? 24 గంటలు పడుతుందా? సూర్యుడి కిరణాలు మన భూమి మీద పడ్డానికి 24 గంటల అంటే 24 గంటలు చీకటి ఉంటుంది భూమి మీద. ఎవరు రాశారు ఆన్సర్? నిల్చో, ఎక్స్ప్లెయిన్ యువర్ ఆన్సర్. అంటే నేను రోజంతా నిద్రపోతాను, అందుకే మొత్తం చీకటి అయిపోతుంది. 24 గంటలు నిద్రపోతావా నువ్వు? 12 గంటల. ఎక్స్ప్లెయిన్ యువర్ ఆన్సర్ ప్లీజ్. 12 గంటలు నిద్రపోతా. ఇంకో 12 గంటలు నిల్చుటా? ఎలాగో కాలేజీకి వచ్చేసేది అదే కదా. నిద్రపోతులు. సూర్యుడి నుంచి భూమికి వెళ్తురు 8 నిమిషాలు సుమారుగా. 8 minutes 20 seconds లో ఆ సన్ నుంచి లైట్ మన భూమికి రీచ్ అవుతుంది. అర్థమైందా? ఫస్ట్ మహిళా ప్రధానమంత్రి ఆఫ్ ఇండియా. ఎవరు రాశారు ఆన్సర్? నిల్చోండి, చెప్పునా. సావిత్రి. ఏ సావిత్రి గారు రా? మహానటి. మహానటి సావిత్రి గారు ఫస్ట్ మహిళా ప్రధానమంత్రి ఆఫ్ ఇండియా. ఎస్ సార్. నీకు గాంధీ గారు అడిగినప్పుడే దొబ్బింది నాన్న. నువ్వు ఇది రాసినావు చూడు. ఇది ఎవరు రాశారు? ఏం రాశారు? ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ గారు. గారు. రైట్ ఆన్సర్. కూర్చో. రాముడు వనవాసం వెళ్ళినప్పుడు అయోధ్యని పాలించిన రాజు ఎవరు? ఎవరు చెప్పండి. ఎవరు రాశారు? నిల్చోండి.
భరతుడు భరతుడు పాలించాడా లేకపోతే రాముడి చెప్పులు ఆడ కూర్చోబెట్టి చెప్పులు అక్కడ కూర్చోబెట్టి అక్కడ చెప్పుల్ని కూర్చోబెట్టి చెప్పుల్ని అక్కడ పెట్టి రాజ్యాన్ని పాలించాడు. ఓకే, రాముడికి ఎంతమంది బ్రదర్స్, వాళ్ళ పేర్లు ఏంటి? లక్ష్మణుడు భరతుడు. చెప్పురా, గట్టి చెప్పురా మైక్. లక్ష్మణుడు భరతుడు. అబ్బా పురుష్, నీ సిగ్గు తగలయ్యా. కుదా కుదా. క్రికెట్ లో ఎన్ని వికెట్లు ఉంటాయి? 6 వికెట్లు ఉంటాయి. 6 వికెట్లు ఉంటాయి. రైట్ ఆన్సర్. అండ్ 6వ ప్రశ్న, నల్లగా పుడుతుంది, ఎర్రగా పెరుగుతుంది, తెల్లగా మారిపోతుంది, ఏంటది? ఎందుకు రాయలేదు? There is no answer, sir. బొగ్గు తెలుసా? బొగ్గు. I don't know, sir. గడ్డి తిను, కిలో గడ్డి ఓకే సార్, మీరు ఏది చెప్తే అదే సార్. హూ ఇస్ మహాత్మా గాంధీ గారు? అవర్ నేషనల్ ఫాదర్. ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. నేషనల్ ఫాదర్ కాదరా, చాలా డిఫరెన్స్ ఉందిరా దానికి. ఓకే సార్. అయ్యేందిరా అయ్యి? ఆన్సర్ ఏదో ఒకటి రాయమన్నారు కదా సార్. అయితే అయ్యి రాస్తావారా? ముక్కు ఎందుకు వదిలేసినారా మరి? కోల్ రా, బొగ్గు. నల్లగా పుడుతుంది, అంట పెట్టినప్పుడు నిప్పు రెడ్గా అవుతుంది, దాని తర్వాత వైట్ బూడిద అవుతుంది. ఓకేనా? ఓకే సార్. సిట్ డౌన్. మీరు ఎన్ని రైట్ చెప్పారు? ఇందిరాగాంధీ రైటు, భరతుడు రైటు, 6 రైటు. సో 3. మీరెన్ని? ఒకటే వికెట్లది, ఒకటే రైట్ ఆన్సర్ భరతుడు. ఓకే, 2, 3 కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్. ఎన్ఈసి తరపు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. లెట్స్ స్టార్ట్. ఏ బిడ్డా, బిడ్డ ఇది నా అడ్డ. రింగ్ నుంచి లోపలికి వెళ్ళాలి, ఆ రింగ్ ఇటు రావాలి. వేయండి అన్న. ఓ అట్లా. అప్పుడు నెక్స్ట్ వెళ్తారు. అలా ఫైనల్ గా అక్కడికి వెళ్ళి బెలూన్ పగల కొడతారు. ఏ టీం వాళ్ళు ఎక్కువ బెలూన్లు పగల కొడతారో ఈ గేమ్ సరిగ్గా ఆడి వాళ్ళే విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సూయా 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 అత్త ఎత్త పుట్టేసావే అన్న సూయా. సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అన్న సూయా. మేరే జిగిరి జాను, నా పక్క సీట్ ఇస్తాను, నా గ్లామర్ నీకే గిఫ్ట్ ప్యాక్ చెయ్యా. అడ్డరెచ్చగొట్టి చంపకబ్బాయా. సూయా 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 అత్త ఎత్త పుట్టేసావే అన్న సూయా. సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అన్న సూయా. టోటల్ గా 4 బెలూన్లు పగలగొట్టారు మీరు. మధ్యలో చాలా టైం ఫేస్ చేశారు. ఆడు వరకు వెళ్ళిన తర్వాత మిస్ కొట్టారు, అక్కడ లాస్ అయిపోయారు. కానీ ఈజీగా గెలిచే గేమ్ తెలివితోనే ఆడితే. 5 పగలగొట్టండి, రౌండ్ విన్ అయిపోండి. టేక్ ఎ పొజిషన్. గాలే బయలెల్లు, బోనం ఎత్తి బయలెల్లు, గండి మైసికి మొక్కెళ్ళు, గాలి మోటారెక్కెళ్ళు. పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో, మన బద్దలు కొట్టేయో. పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో, మన బద్దలు కొట్టేయో. అరే పొద్దుగాలే
బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టిరో మన బద్దలు కొట్టేరు పెద్ద పుల్లి లెక్క కొట్టిరో మన బద్దలు కొట్టేరు నేను అదే భయపడ్డా, ఎక్కడ మీరు నా నోటితో వీళ్ళు అద్భుతంగా ఆడారా అని చెప్పిస్తారు అని. మొత్తానికి అదే అయింది. వాళ్ళు 4 పగలు కొడితే మీరు 2 పగలు కొట్టారు. ముక్కు కూడా మధ్యలో పగలు కొట్టించుకున్నారు. సో 4 పిల్లలు పాల్గొట్టారు కాబట్టి రావుడు విన్నర్. ఎన్ఈసీ తరపు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. ఈటీవీ సెలబ్రేటింగ్ 30 glorious years కాబట్టి తగ్గేదిలో ప్రెస్టీజియస్ షీల్డ్ గోస్ టు ఆర్ రెస్పెక్టెడ్ ఫ్యాకల్టీ బి ప్రశాంత్ గారు. అదనమాట ఈ రోజు సంగతి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. మంటలు దాన్ని కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్